హిందుత్వ భావజాలంలో భారతీయ జనతా పార్టీ కంటే అగ్రెసివ్ హిందుత్వ, ఓ రకంగా కట్టర్ హిందుత్వ కాన్సెప్ట్ బాలాసాహెబ్ థాకరేది, శివసేన అధినేతది. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి న్యాయపరంగా పోరాడతామంటే లేదు మేము కూలుస్తామంటూ సైలెంట్గా కూల్చిపడేసి ఇదిగో మేమే కూల్చామని చెప్పేసి బహిరంగంగా ప్రకటించినటువంటి తెంపరితనం ఆ రోజున బాలాసాహెబ్ థాకరే యొక్క స్పెషాలిటీ. అట్లాంటి బాలాసాహెబ్ థాకరే వారసుడైనటువంటి ఉద్ధవ్ థాకరే వచ్చేటప్పటికి చివరికి హిందుత్వకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతోనూ ఎన్సీపీతో జట్టు కట్టి కథలు నడిపినటువంటి పరిస్థితి. అదే ఒక విచిత్రం అనుకుంటే ఇప్పుడు అంటే ఉద్ధవ్ థాకరే అట్టా తయారవుతున్నటువంటి వేళ ఎదురు తిరిగినటువంటి షిండే వచ్చి ఇప్పుడు బీజేపీతో జట్టు కట్టాడు. సరే, అక్కడ జరుగుతున్న పరిణామాలు పక్కన పెడతాం. కానీ ఉద్ధవ్ థాకరే ఆయనకి వారసుడు కాదు, అసలైన వారసుని నేనే, హిందుత్వ విషయంలో ఇతను తప్పు చేస్తున్నాడని మాట్లాడినటువంటి రాజ్ థాకరే ఇప్పుడు వరుసపెట్టి ఓడిపోతా వస్తుండటం వల్ల, వరుసపెట్టి ఫలితాలు తారుమారవుతుండటం వల్ల అనుకుంటా ఒక పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వడం ప్రారంభించాడు, యాంటీ హిందుత్వ స్టేట్మెంట్లు ఇవ్వడం ప్రారంభించాడు. అందులో భాగంగా తాజాగా కొంతమంది మహాకుంభమేళాకి వెళ్ళినటువంటి వాళ్ళు అనారోగ్యం పాలైపోయారు, వాళ్ళ తీవ్రమైనటువంటి అనారోగ్యం పాలైపోయారంటూ ఓ ప్రకటన చేసుకొచ్చాడు. దాంతోపాటుగా నద్గాంకర్ అనేటటువంటి వాళ్ళ పార్టీ కార్యకర్త గంగాజలాన్ని తీసుకొచ్చాడు కుంభమేళా నుంచి, నేను తాగడానికి ఒప్పుకోలేదు అన్నటువంటి విషయాన్ని ప్రకటించాడు. ఇది బహిరంగ వేదిక మీద నుంచి. దీంతో ఇప్పుడు హిందుత్వవాదులే నువ్వు దిగజారిపోయావు, ఉద్ధవ్ థాకరే కంటే దిగజారిపోయావు అన్నటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు.